నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అంతం లేని మహాసముద్రాల లోతుల్లో దాగున్న ఒక అద్భుత ప్రపంచాన్ని శాస్త్రవేత్తలు తాజాగా వెలుగుతీశారు. మనం ఇప్పటి వరకు చూడని, ఊహించని అక్షరాల 1121 కొత్త సముద్ర జీవులను పరిశోధకులు సముద్ర గర్భంలో కనుగొన్నారు. 400 మిలియన్ ఏళ్ల నాటి గోస్ట్ షార్క్ నుండి ప్రాణాంతక వ్యాధులను నయం చేసే వింత పురుగుల వరకు ఎన్నో ఆశ్చర్యకరమైన జీవులను ఈ మిషన్ లో గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా సాగిన ఈ మహా పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు స్పెషల్ సైన్స్ రిపోర్ట్ లో చూద్దాం. మహాసముద్రాల లోతుల్లో దాగున్న రహస్యాలను ఛేదించేందుకు నిస్పాన్ ఫౌండేషన్ నెక్టన్ ఓషన్ సెన్సస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఒక భారీ మిషన్ ను చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత లోతైన సముద్ర ప్రాంతాలలో 13 విభిన్న యాత్రలు నిర్వహించి ఇప్పటివరకు మానవాళికి తెలియని 1121 సరికొత్త సముద్ర జీవులను అధికారికంగా గుర్తించారు. ఈ ఆవిష్కరణలు జీవశాస్త్రంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ప్రపంచ వ్యాప్తంగా 85 దేశాల నుండి 1400 మందికి పైగా శాస్త్రవేత్తలు రాత్రి భవలు కలిసి పనిచేస్తుండడం విశేషం. ఈ యాత్రలో వెలుగు చూసిన కొన్ని ప్రధాన జీవులు సైన్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అందులో మొదటిది ఒక వింతైన గోస్ట్ షార్క్. దాదాపు 400 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన పరిణామ క్రమానికి చెందిన ఒక సరికొత్త జాతి గోస్ట్ షార్క్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే జపాన్ తీరానికి సమీపంలో ఉన్న అగ్నిపర్వత సముద్ర పర్వతాలపై గాజు స్పాంజ్ అనే అరుదైన జీవులను కనుగొన్నారు. ఇవి సముద్రం లోపల ఒక గాజు కోట వంటి అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పరచుకొని ఆ రక్షణ వలయంలో నివసిస్తూ ఉండటం పరిశోధకులను ఆకట్టుకుంది. వీటన్నింటికంటే అత్యంత కీలకమైన ఆవిష్కరణ టిమోర్ లెస్టే తీరంలో దొరికిన రిబ్బన్ వామ్ అనే ఒక వింత పురుగు. ఈ జీవి మానవాళికి ఒక సంజీవనిలా మారబోతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. మానసిక నరాల బలహీనతలకు సంబంధించిన ఆల్జీమర్స్, స్కిజోఫ్రెనియా వంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల చికిత్సకు అవసరమైన అద్భుతమైన ఔషధ గుణాలు ఈ రిబ్బన్ వామ్ శరీరంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సంతోషకరమైన ఆవిష్కరణల మధ్య శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలకు ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా జారీ చేశారు. భూగోళంపై పెరుగుతున్న వాతావరణ మార్పులు, విపరీతమైన ప్లాస్టిక్, రసాయన కాలుష్యం, వీటికి తోడు మైనింగ్ కోసం సముద్ర గర్భంలో మనుషులు చేస్తున్న తవ్వకాల వల్ల సముద్ర పర్యావరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. దీనివల్ల వేలాది అరుదైన సముద్ర జీవులు, అసలు వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకొని అధికారికంగా డాక్యుమెంట్ చేయకముందే భూమి మీద నుండి శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం పొంచుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సముద్ర జీవగణన మిషన్ లో పరిశోధకులు ఒక సరికొత్త సాంకేతిక పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. గతంలో సముద్రంలో దొరికిన ఒక కొత్త జాతిని పూర్తిగా పరిశీలించి దాన్ని శాస్త్రీయంగా ప్రకటించడానికి శాస్త్రవేత్తలకు సగటున 13 ఏళ్లకు పైగా సుదీర్ఘ సమయం పట్టేది. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన నోవా అనే అత్యాధునిక డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా సముద్ర గర్భంలో కనుగొన్న జీవుల సమాచారాన్ని, వాటి DNA వివరాలను కేవలం కొన్ని రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగతా పరిశోధకులతో పంచుకునే వీలు కలిగింది. ఈ టెక్నాలజీ సముద్ర అన్వేషణ వేగాన్ని మరింత పెంచబోతోంది.